సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా నమస్తే. సంగారెడ్డి జిల్లాలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. సుమారుగా 65-70 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధుడు 14-15 సంవత్సరాలు కూడా సరిగ్గా నిండినటువంటి ఒక మైనర్ని తీసుకొని కాళీమాత ఆలయంలో ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన. నిండు గర్భగుడిలో పవిత్రంగా పూజించేటువంటి హిందువులు పవిత్రంగా దర్శించుకునేటువంటి ఒక అమ్మవారి కాళీమాత అమ్మవారి ఆ గర్భగుడి లోపట్లోనే అమ్మాయి పైన ఒక దారుణమైనటువంటి దానికి ఒడగట్టడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ని ఆ మాట్లాడేటువంటి మాటలు కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆర్సీపురంలో ఉన్నటువంటి కాళీమాత ఆలయం. కాళీమాత ఆలయంలో అటెండర్గా పనిచేస్తున్నటువంటి సాయి అన్నటువంటి ఒక వ్యక్తి ఆ పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఆర్సీపురం పక్కనే ఉన్నటువంటి ఒక ఎస్సీ కాలనీలో ఆ ఎస్సీ కాలనీలో ఉంటున్నటువంటి అమ్మతో పాటు తాను కూడా అమ్మతో పాటు ఉంటున్నటువంటి ఆ మైనర్ అమ్మాయి ఎవరైతే ఉందో మొత్తానికి ఆ గుడిలో పని ఉంది, కొంత శుభ్రం చేసేటువంటి పని ఉంది అని చెప్పేసి మాయ మాటలు చెప్పి రాత్రిపూట తీసుకురావడం జరిగింది. ఆ గుడి దగ్గరికి తీసుకుని వచ్చి ఆ గుడి దగ్గర కాసేపు పని చేయించిన తర్వాత మొత్తానికి ఆ ముసలోడి కన్ను అమ్మాయి పైన పడి ఆ అమ్మాయిని గర్భగుడి లోపలికి లాక్కెళ్ళడం జరిగింది. లాక్కెళ్ళి అమ్మాయి పైన అత్యాచారం. దాని తర్వాత ఆ అమ్మాయి కేకలు వేయడంతో ఆ మైనర్ అమ్మాయి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నేరుగా వచ్చేసరికి గుడి లోపట్ల ఈ నీచమైనటువంటి దుర్మార్గుడు చేసేటువంటి ఒక అకృతమైనటువంటి పనిని చూసి వాళ్ళే షాక్ అయిపోయారు. ఒక పక్కన గర్భగుడి లోపల వీళ్ళిద్దరు ఉండి ఈ ముసలోడు ఏవైతే గ్రిల్స్ ఉంటాయో ఆ గ్రిల్స్ని గేడే పెట్టేసి లోపల పాడు పనికి ఒడిగట్టడం జరిగింది. దీన్ని చూసినటువంటి అక్కడ యువకులు ఎవరైతే ఉన్నారో ఆ కేకలు విన్నటువంటి ఆ యువకులు ఆ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఈ ఇద్దరు లోపల ఉండడం, దాని తర్వాత అమ్మాయి సైతం కూడా ఆ మైనర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ అమ్మాయి ఏడుస్తూ నన్ను ఇతను పాడు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిండని చెప్పేసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉన్నది. అంతేకాకుండా దాని తర్వాత చేసేటప్పుడేమో ఈ దుర్మార్గమైనటువంటి ఈ నీచమైనటువంటి పనికి ఒడిగట్టేటప్పుడేమో ఎక్కడ కూడా పాశ్చాత్తాపం కనబడినటువంటి వృద్ధుడు ఈ వీడియోలు తీస్తూ ఉంటే వాళ్ళు చితకబాదుతూ ఉంటే ఇక నేను చచ్చిపోతా, మీరు వీడియోలు తీయకుండి, నేను ఇక బతకలేను అని చెప్పేసి ఆ మాటలు మాట్లాడుతూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక మైనర్ అమ్మాయి పైన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడమే నేరం. అట్లాంటిది నువ్వు గర్భగుడిలో ఒక అమ్మవారు, పవిత్రమైనటువంటి అమ్మవారు ఉన్నటువంటి దేవాలయంలో ఆ గుడి టెంపుల్లోనే ఆ గుడిలోనే అటెండర్గా పనిచేస్తున్నటువంటి ఇటువంటి దుర్మార్గుడు సాయి అనేటువంటి వ్యక్తి ఆ దగ్గరగా ఉండి, అటెండర్ అంటే అక్కడ ఉన్నటువంటి కాపలా గాయాలి, ఎవరైనా రాకుండా చూడాలి, దాంట్లోకి ఇంకెవరైనా అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా వచ్చినట్టు అయితే వాళ్ళని రానియకుండా ప్రయత్నం చేయాలి, అడ్డుకోవాల్సినటువంటి ఈ అటెండరే ఒక మైనర్ అమ్మాయిని తీసుకొని పోయి ఇటువంటి ఘాతుకానికి ఒడిగట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ పోలీసులకు పట్టివ్వడం జరిగింది. ఆ దేహశుద్ధి చేసిన తర్వాత ఎంత ఏడ్చినప్పటికీ నన్ను వదిలిపెట్టమని చెప్పేసి ప్రాధేయపడ్డప్పటికీ వీడు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పని ప్రజలకు తెలవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి యువకులు కట్టేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసులకు అప్పగిస్తే ఈ 65-70 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ వ్యక్తి పైన ఫోక్సో కేసు పెట్టి రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి ఏం మాట్లాడుతాడో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో ఇదే ఆ వీడియో. రామచంద్రపురం సంబంధించినటువంటి ఆ పోలీస్ స్టేషన్ కిందకి వచ్చినట్టుంది. ఇది ఆ రామచంద్రపురం. ఇది ఒకసారి వినండి ఏం మాట్లాడుతున్నాడు. जरा
సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా ఇంకా నువ్వు ఏడుంటావు కాలు పడి ఇది జరిగినటువంటి విషయం. సో మొత్తానికైతే ఆ స్థానికులు దేహశుద్ధి చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా కానీ ఊరుకోరు కదా. ఎందుకంటే పవిత్రమైనటువంటి ఆలయం, అమ్మవారు ఉండేటువంటి దేవాలయం. సో మనం మొక్కులు మొక్కుకుంటే నెరవేర్చేటువంటి ఒక దేవతగా కొలిచేటువంటి ఒక కాళీమాత కొలువైనటువంటి ఆలయంలో ఇటువంటి నీచానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గుడు. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా కనబడుతుంది. ఒక పక్కనేమో పూజారి అని చెప్పేసి ప్రచారం అయింది, కానీ పూజారి కాదట. సో ఆ ఆలయంలో అటెండర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి తెలుస్తున్నది. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలవాలా? ఇగో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రామచంద్రపురంలోని ఓ ఆలయంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో బాలికతో ఓ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని స్థానికులు గుర్తించారు. ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఉండగా లోపల బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తున్న పూజారిని స్థానికులు పట్టుకున్నారు. ఆలయంలో అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాయన్న అనే వృద్ధుడి భాగోతాన్ని స్థానికులు బట్టబయలు చేశారు. గ్రామ పెద్దలు స్థానికులు కలిసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసిన ఫోక్సో కేసు అనేది. సరే, ఆయన అర్చకుడా వేరటోడా అనేది ఎవడనేది సంబంధం లేదు. ఎవరున్నప్పటికీ కూడా ఈ ప్లేస్లో వారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ బాలిక వాళ్ళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో కొంత కుటుంబానికి చేతోడు వాదడుగా ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి టెంపుల్లోకి పని అని చెప్పేసి పిలుస్తున్నాడు కాబట్టి అక్కడ పని చేసినట్లయితే ₹4 వస్తాయి కావచ్చు అని చెప్పేసి వెళ్ళినటువంటి అమ్మాయి పైన, మైనర్ అమ్మాయి పైన అగత్యానికి ఒడిగట్టడమే కాకుండా గర్భగుడి లోపట్ల ఇట్లాంటి ఒక నీచమైనటువంటి పనికి ఇట్లాంటి వడిగట్టడం జరిగింది. ఏం చేయాలి? ఇటువంటి వ్యక్తులు సైతం కూడా ఈ సమాజంలో దర్జాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంతకుముందు మనం ఆ వీడియో కూడా నేను చూపెట్టడం జరిగింది. దాంట్లో నన్ను కొట్టకాన్ని, నేను బతకలేని, నేను చచ్చిపోతారా అని చెప్పేసి ఏదో కొంత భయంగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. సరే, ఏదేమైనా కానీ పోలీసులకు అప్పగించి పోలీసులు సైతం కూడా ఫోక్సో కేసు కింద నమోదు చేసి రిమాండ్ కూడా పంపినట్టుగా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.